హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ బనానా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి తిరుపతి నుంచి మనకు జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎలా అప్లై చేయాలి, ఏజు, క్వాలిఫికేషను, ఎగ్జామ్ ఫీజు, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మనకు 3 వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి ఉన్నాయి, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నుంచి మనకు పోస్టులు అయితే ఉన్నాయి, చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ నుంచి మనకు డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, డీసీపీయూ యూనిట్ నుంచి మనకు పోస్టులు వచ్చేసరికి కౌన్సిలర్ ఫిమేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 18,536 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు కేటగిరీ వైజ్ అయితే డివైడ్ చేసి మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులన్నీ కాంటాక్ట్ బేస్ కింద అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల ఏజ్ గల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సోషల్ వర్కర్ మేల్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 18,536 దాకా వీళ్ళు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల ఏజ్ గల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డేటా అనాలిసిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 18,536 రూపాయలు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేసరికి సేమ్ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల ఏజ్ గల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అవుట్ రీసెర్చ్ వర్క్ ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే మనకు 10,592 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నుంచి మనకు పార్ట్ టైం డాక్టర్ ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 9,930 దాకా వీళ్ళు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కేటగిరీ వైజ్ అయితే వీళ్ళు డివైడ్ చేసి మనకు పోస్టులు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. పార్ట్ టైం బేస్ కింద అయితే వీళ్ళు జాబ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ గల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్ ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 18,536 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్ట్ వచ్చేసి కాంటాక్ట్ బేస్ కింద అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ గల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయా ఫిమేల్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ విషయానికి వస్తే మనకు 7,944 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్ట్ అనేవి కాంటాక్ట్ బేస్ కింద అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి చౌకీదార్ ఫిమేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 7,944 రూపాయలు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాంటాక్ట్ బేస్ కింద అయితే భర్తీ చేయబోతున్నారు. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వచ్చేసి అసిస్టెంట్ కమ్ డిఈఓ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ విషయానికి వస్తే 13,240 రూపాయలు అయితే వీళ్ళు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్ట్ వచ్చేసి మనకు కాంటాక్ట్ బేస్ కింద అయితే భర్తీ చేయబోతున్నారు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ గల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. కౌన్సిలర్ వచ్చేసరికి ఏదన్నా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్, కౌన్సిలింగ్లో గ్రాడ్యుయేట్ లేదా కౌన్సిలింగ్ మరియు కమ్యూనికేషన్లో పీజీ డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ వర్కర్ మేల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్, సైకాలజీ, సోషల్ సైన్స్లో BA గ్రాడ్యుయేట్ ప్రాధాన్యత అయితే పొంది ఉండాలి. డేటా అనాలిసిస్ట్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్లో BCAలో గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అవుట్ రీసెర్చ్ వర్కర్ ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అటువంటి అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. పార్ట్ టైం డాక్టర్కి వచ్చేసరికి మనకు కనీసం MBBS అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మెడికల్ డాక్టర్ అయ్యి ఉండాలి. ఎర్లీ కమ్ చైల్డ్ సోషల్ వర్కర్ పోస్టులకు వచ్చేసరికి
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్కర్లో బ్యాచిలర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సైకాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆయా ఫిమేల్ పోస్టులకు వచ్చేసరికి మనకు శిశువులు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న అనుభవం అయితే కలిగి ఉండాలి. చౌకీదార్ పోస్టులకు వచ్చేసరికి గతంలో నైతిక దుర్బలత్వం లేని, నిబంధిత మరియు చురుకైన వ్యక్తి మరియు మద్యం తాగడం, గుట్కాలు నమలడం వంటి అదనపు అలవాట్లు లేని వ్యక్తులైతే ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వచ్చేసరికి ఏ బోర్డు నుంచి అయినా మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్లో డిప్లొమా సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి మనకు జనరల్ అభ్యర్థులు అయితే 250 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే 200 రూపాయలు అయితే డీడీ రూపంలో అయితే వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఆ డీడీ వచ్చేసి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిత పేరుతో అయితే డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. బై పోస్ట్ ఆర్ పర్సన్ ఓన్లీ అయితే మనము అక్కడికి వెళ్ళేసి లేదా పోస్ట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ ఎఫిషియన్సీ, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్, ఇంటర్నెట్ యూసేజ్, కండక్ట్ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 30 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, 5:30 PM వరకు అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మనకు వీళ్ళు అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు పోస్ట్ ద్వారా మనము అప్లై చేసుకోవాలి కాబట్టి ఓకే, లేదా ఈ అడ్రస్కి వెళ్ళేసి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ది ఆఫీస్ ఆఫ్ ది DWCWEW, రూమ్ నెంబర్ 506, 5th floor, B block, కలెక్టరేట్ తిరుపతి ఆన్. ఓకే, ఈ అడ్రస్కి వెళ్ళేసి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులు అనేవి కాంటాక్ట్ బేస్ కింద అయితే భర్తీ చేయబోతున్నారు. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి SSC సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ మరియు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్. EWS అభ్యర్థులు అయితే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అయితే మనము కంపల్సరీగా అయితే అప్లై చేసేటప్పుడు మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ వచ్చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి, ఆసక్తి గల అభ్యర్థులు అయితే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. మీకు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది.